Hi everyone, welcome back to Monsoon Ride. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. ఎస్టర్డే నైట్ మడికేరి రోడ్కి వెళ్తూ అలా రూమ్ చూసాము. అక్కడే తీసుకునేసి సింపుల్గానే ఉంది. బైక్ పార్కింగ్ ఉంది, అందుకే ఇక్కడే తీసుకునేసి. ఇంకా ప్యాకింగ్ కూడా మంచిగా అయిపోయింది. చైన్ సౌండ్ వస్తుంది ఎందుకు, వానకి ఇంకా లేసిపోయింది చైన్. డెబ్బై 7 కిలోమీటర్లు స్ట్రైట్ రో. వాన్ స్టార్ట్ అయ్యారా? పోలీసులు తిరుగుతానే ఉంటారా? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏమైనా వస్తున్నారేమో. ఫుల్ కంటిన్యూగా ప్రతి ఊర్లోనూ పోలీసులు ఉన్నారు. కావేరీ నది వీళ్ళ దగ్గర అడుగుపో. కంటిన్యూగా రెయిన్ వస్తూనే ఉంది. కెమెరా వాటర్ ప్రూఫ్ కేసులో వాటర్ ఫాగ్ అంతా పోయి ఏదో బ్లర్గా అయిపోయింది. క్లీన్ చేసిన అయినా కార్నర్లో అలానే ఉంది. కూర్గ్ కాఫీ కూడా ఫేమస్. ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి రోడ్డు ఇలానే ఉంది, సరిగానే లేదు, స్లోగా వచ్చింది. అయ్యా we are near to elephant camp. బోటింగ్ ఉంది, పోయాక అవుతుంది బోటింగ్.
చూడరా బోటింగ్ పిలుచుకెళ్తారు. నీళ్ళు చూడు ఎట్లు పోతానయ్యా. నీళ్ళు పడతాయి నాకు. లే ఈడే రా. లేదు కూడా క్లోజ్ చేస్తున్నారు. అదే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కదా, నాకు నిలిపేసినట్టున్నారు. అదే ఎలిఫెంట్ క్యాంపింగ్ అంటే యాక్చువల్గా బాతింగ్ చేసేది ఆపకండి. ఇక్కడ ఏమంటే స్పెషాలిటీ ఇట్లా నది పోతూ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది. నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏనుగులు ఉంటాయి. ఏనుగులకి స్నానం చేయించవచ్చు, ఏనుగులతో ఆడుకోవచ్చు, ఫ్రెండ్లీగా ఉంటాయి. చూడు ఏనుగులు బాతింగ్ సెక్షన్ అంతా ఇది. ఏనుగులని స్నానం చేపిస్తారు. మనం దగ్గరుండి దాన్ని ముట్టుకొని ఎక్కొచ్చు. ఇట్లంతా ఇది తక్కువ ఉంటాయి. చూడు ఇట్లుంటే నడుచుకొని పోయేకి అట్లంతా. కానీ ఆరెంజ్లో పోతాయి, మనం కూడా మునిగిపోతాం. ఆ ఫ్లో చూడు భయమో. ఊరు ಏನಿಲ್ಲ ಈಗ ಎಲಿಫೆಂಟ್ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಎಲಿಫೆಂಟ್ ಕ್ಯಾಂಪ್ ಕ್ಲೋಸಾ ಅದು ಓಪನೇ ಮಾಡಿಲ್ಲ ಈಗ. ಅಪ್ಪ ಅದು ಹೋಗುತ್ತಾ? ಎಷ್ಟು ಹೋಗುತ್ತಾರೆ ಈ ನೀರಲ್ಲಿ ಹೋಗತ್ತಾ ಅದು? ವಾಪಸ್ಸು గాడి అని తప్పండి. అంటే నీళ్ళు పోయేదే అటు నుంచి జీప్లో పిలుచుకొస్తారు. వెనక్కి కాయలే కదా. అడుగుదామా ఎంత రోజు ప్రియ? బ్యాడ్ లక్ క్లోజ్ చేసినారు. 28 కిలోమీటర్స్ ఉంది మడికేర్ నుంచి ఇక్కడికి. బైక్ రేస్ ఉంది అందరూ. ఈ రోడ్లో నడిస్తే ఏమ్రా, ఈ రోడ్లో నడిస్తే ఇంకా అయిపోతాము. ఎవరండి సైడ్ ప్లీజ్. ఇప్పుడు పడుతుంది ఎండ. Yes, we reached. బైక్ పార్క్ చేసి వెళ్దాం. ఈ డ్యామ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలుగా గేట్స్ ఉంటాయి, హైట్గా వాల్ కట్టినారు అంతే. అది సి షేప్లో ఉంది. వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసేకుంది అంతే. చూడు మరి అంత పెద్దగా ఏం లేదా పడ్డా. టైం 12:30 అయింది. గూగుల్ మ్యాప్స్లో 30 కిలోమీటర్స్ 45 మినిట్స్ చూపిస్తుంది. రోడ్ మంచిగా ఉంటే ముందుగానే రీచ్ అవుతాం.
రోడ్స్ బాగున్నాయి కానీ స్కిడ్ అవుతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. విలేజెస్ రూట్లోనే వెళ్తాం ఈ రోడ్ అంతా. మెయిన్ రోడ్లోకి వచ్చాం బ్రో. మడిగరికి రీచ్ అయ్యాము. 1:30 అవుతుంది. హాలు, టీవీ కూడా ఉంది, డైనింగ్ టేబుల్ సూపర్గా ఉంది. ఇద్దరికి ఆరాంగా సరిపోతుంది. ఒకరొక బెడ్లో మంచిగా చిల్ అవ్వచ్చు. వ్యూ కూడా ఫ్యాంటాస్టిక్ కనబడుతుంది ఇక్కడ నుంచి. రూమ్ కోసం సెర్చ్ చేస్తుంటే గణేష్ అతను చూపించాడు హోమ్ స్టే ఉందని. సో మంచిగా ఉందని ఇక్కడ ఫిక్స్ అయిపోయినా. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డీటెయిల్స్ చెక్ చేయండి. 12 మెంబర్స్ బెడ్ కెపాసిటీ ఉంది. వావ్, సూపర్గా ఉంది. బాల్కనీ నుంచి వ్యూ మాత్రం ఫ్యాంటాస్టిక్గా బా. ఓకే బాయ్. నెక్స్ట్ పార్ట్లో మడికేరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.